హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విశాఖపట్నం టు అరకువల్లి బస్ జర్నీ ఏ విధంగా ఉంటుందో వాటి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. సో ముందుగా మనం విశాఖపట్నం వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ రైలు ద్వారా వెళ్ళొచ్చు, లేదా ఆర్టీసీ బస్ ద్వారా కూడా మీరు రీచ్ అవ్వచ్చు. ప్రజెంట్ నేను ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆర్టీసీ బస్సులో అయితే నేను జర్నీ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ మనకు మార్నింగ్ టైం వచ్చేసి మనకు 5 AM అయితే ఉంది. ఇక్కడ మీకు సాలూరు వెళ్ళే బస్ ఆర్టీసీ బస్సెస్ అయితే ఉంటాయి. స్పెషల్గా మీకు అరకు వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయి. మార్నింగ్ 5 o'clock అయితే మీకు బస్సెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయండి. సో ఇక్కడ మీకు బస్ టికెట్ జనరల్ టికెట్ వచ్చేసి 160 రూపీస్ అండి. అలాగే మనకు ఇక్కడ బస్సు మనకు మార్నింగ్ 5కి అయితే బస్ స్టేషన్లో స్టార్ట్ అయితే అవుతుందండి. సో ఇక్కడ మనకు జర్నీ టైం వచ్చేసి మార్నింగ్ 5కి స్టార్ట్ అయిన బస్సు మనకు 8:30, 9కి వెళ్తే మనకు అరకువెల్లి అయితే రీచ్ అవుతుంది. మీకు యావరేజ్గా 3 hours 30 minutes అయితే మనకు బస్ జర్నీ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మనం మార్నింగ్ 5 o'clock బయలుదేరాం కనుక 8:30, 9కి అయితే మనం అరకువెల్లి బస్ స్టాండ్లో అయితే దిగిపోవచ్చండి. సో ప్రజెంట్ మీరు బస్ జర్నీ చేయాలనుకుంటే ప్రతి 1 hourకి మనకు బస్సెస్ అయితే ఉంటాయి. మీరు విశాఖపట్నం బస్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యి అక్కడ నుంచి బస్ జర్నీ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ట్రైన్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు అయితే రైల్వే స్టేషన్లో మార్నింగ్ 6:45కి అయితే మీకు రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్స్ అయితే ఒక ట్రైన్ ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు నైట్ టైం జర్నీ చేయాలనుకుంటే నైట్ 10:30కి అయితే మీకు వైజాగ్ టు అరకువెల్లి ట్రైన్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మీకు బస్ జర్నీ రైట్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉంటుందో మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వైజాగ్ నుంచి మనం అరకు అయితే వెళ్తున్నాం అండి. సో మనకు రైట్ సైడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. వ్యూ అయితే చూసి ఎంజాయ్ అయితే చేయండి. అరకువెల్లికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవుతూ ఉండండి. ప్రజెంట్ ఇది రైట్ సైడ్ వ్యూ మాత్రమే చూపిస్తాను. మీకు అరకులో ఉన్న మోస్ట్ పాపులర్ ప్లేస్ అన్ని కూడా మీకు రాబోయే వీడియోస్లో అయితే మీకు చూపిస్తానండి. ప్రజెంట్ మనం అరకు రీచ్ అయ్యేంత వరకు కూడా వీడియో అయితే షూట్ చేయడం అయితే జరిగింది. మార్నింగ్ 9 o'clock అయితే మనం బస్ స్టేషన్కి అయితే రీచ్ అవ్వటం అయితే జరిగింది. మీకు మధ్యలో కనిపించే కొన్ని వ్యూస్ అయితే రికార్డ్ చేసి మీకు అయితే ఈ వీడియోలో అయితే పెడుతున్నాను. కొంచెం బ్లర్గా ఉంటుంది. మార్నింగ్ టైం మీకు ఎక్కువగా మంచు ఉండటం వల్ల వీడియో అయితే క్వాలిటీ అయితే లేదు. మనం అరకు వెళ్ళాలంటే హైట్ అయితే కొండ అయితే ఎక్కాలండి. ఒకవేళ మీరు వ్యూ పాయింట్ రోడ్ జర్నీ పూర్తిగా చూడాలనుకుంటే ఫ్రంట్ సైడ్ డ్రైవర్ పక్కన సీట్స్ అయితే చూసుకోండి. ఒకవేళ మీకు భయం అనిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాక్ సైడ్ సీట్ అయితే ఎంచుకోండి. ఫ్రంట్ వ్యూ చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అన్నీ కూడా టర్నింగ్స్ అయితే ఉంటాయి. ప్రతి టర్నింగ్ కూడా ఒక డేంజర్గానే ఉంటుందండి. సో సైడ్ వ్యూ చూడాలనుకున్న వాళ్ళు బస్కి రైట్ సైడ్ సెంటర్లో కూర్చోండి. ఫ్రంట్ వ్యూ చూడాలనుకున్న వాళ్ళు ఎదురుగా ఉండేలా ప్లేస్ అయితే చూసుకోండి. ఇది మీకు ఆన్లైన్లో బుకింగ్ కూడా ఉంటాయి. టికెట్స్ మీకు ఏ సీట్ కావాలో రిజర్వ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజర్వ్ చేసుకోకుండా జనరల్లో వెళ్ళాలనుకునే వాళ్ళకైతే మీకు బ్యాక్ సైడ్ అయితే ఒక 10 seats అయితే ఎప్పుడు కూడా ఉంటాయండి. మీకు బ్యాక్ సైడ్ సీట్స్ అయితే ఇస్తారు. ప్రజెంట్ నేను బ్యాక్ సైడ్ సీట్ అయితే ఎంచుకున్నాను. అంటే నేను రిజర్వేషన్ అయితే చేసుకోలేదు. జనరల్ కంఫర్ట్లో నేను టికెట్ మామూలుగా తీసుకుని ఈ జర్నీ అయితే చేస్తున్నాను. ట్రైన్లో చేయాలనుకున్నాను, కానీ ప్రజెంట్ ఆ రోజు ట్రైన్ వచ్చేసి మనకు కొన్ని కారణాల చేత ట్రైన్ అయితే ఆపివేయడం జరిగింది. దానికోసం నేనైతే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 5 o'clock అయితే స్టార్ట్ అవ్వాను. ఒకవేళ మీరు ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే 6:30 ఆ టైంకి మీరు రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి ట్రైన్ ద్వారా మీరు జర్నీ అయితే చేయవచ్చండి. మీకు ట్రైన్ జర్నీలో మీకు జనరల్ టికెట్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. ఒకవేళ స్లీపర్ అయితే 175 రూపీస్. మీకు స్పెషల్ బోగీకి అయితే ఉంటాయి. స్పెషల్ బోగీ అయితే మీరు ఒక 3 or 4 months ముందుగా బుక్ చేసుకోవాలండి. సో స్పెషల్ బోగీ యొక్క ట్రైన్ రేట్స్ టికెట్ రేట్ వచ్చేసి మీకు 800 రూపీస్ 750 ఆ రేంజ్లో అయితే ఉంటుంది.
మనం వెళ్ళే దారి అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుందండి. ముందుగా నేను చెప్తున్నాను, ఫ్రంట్ సీట్లో మీరు ధైర్యవంతులు అయితేనే ఫ్రంట్ సీట్లో కూర్చోండి. ఒకవేళ మీరు బైక్స్ మీద కానీ అరకు వెళ్ళాలనుకుంటే కొంచెం వెళ్తున్న టైంలో మాత్రం వెళ్ళండి. నైట్ టైం అయితే జర్నీ అయితే చేయకండి, ఎందుకంటే ఇక్కడ మనకు ట్రాఫిక్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకు ఆపోజిట్లో లారీలు అలాగే ఆటోలు కూడా చాలా స్పీడ్లో అయితే వస్తున్నాయి. మనం వెళ్ళేటప్పుడు అప్ ఎక్కాలండి, దిగేటప్పుడు అయితే డౌన్ ఉంటుంది. మనకి జర్నీ అంతా కూడా మీకు యావరేజ్గా 2 hours అయితే ఉంటుంది. మనకు వైజాగ్ టు ఎస్కాట్ వరకు కూడా మనకు నార్మల్గా ఉంటుందండి. మనకు ఎస్కాట్ నుంచి అరకుకు రిస్కీ ప్లేసెస్. చూడండి, మనకు చుట్టూ అంతా కూడా మంచుతో కప్పబడి ఉంది. సో ఇవన్నీ కూడా అడవిలా ఉందండి, మొత్తం చెట్లు. కిందకు చూస్తే అంత లోయ, కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూడాలనుకుంటే మీరు సింపుల్గా బస్ జర్నీ అయితే చేయవచ్చు. ఒకవేళ ట్రైన్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళు అయితే మీరు 6:30కి అయితే ట్రైన్కి రీచ్ అవ్వి ట్రైన్ ద్వారా మీరు రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ద్వారా మీరు అరకు అయితే వెళ్ళవచ్చు. వచ్చేటప్పుడు కానీ బస్ జర్నీ అయితే చేయండి, వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ అయితే చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు 2 కవర్ అయితే చేయవచ్చు. ప్రజెంట్ రోడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. మీకు రికార్డ్ చేసి చూపించేదంతా కూడా మీకు ఎస్కోట్ తర్వాత నుంచి అరకుకు మధ్యలో ఉన్న ప్లేస్ అండి. ఇవన్నీ కూడా కొండల మధ్యలోంచి అయితే మనకు ఈ బస్ అనేది టర్నింగ్స్ తిరుగుతూ వెళ్తుంది. మనకు ఈ మధ్యలోనే వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయండి. శంకరమెట్ట ఒకటి, అలాగే కాఫీ ప్లాంటేషన్, ఇవన్నీ కూడా మీకు ఈ మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. బొర్రా కేవ్స్ కూడా మీకు ఈ లైన్లోనే మీకు కనిపిస్తుంది. బొర్రా కేవ్స్ మీకు బొర్రా జంక్షన్ నుంచి లోపలికి మీకు 1 kilometer అయితే వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళేటప్పుడు కావాలనుకుంటే మీరు బొర్రా కేవ్స్ దగ్గర దిగి బొర్రా కేవ్స్ని చూసి మీరు అరకు అయితే వెళ్ళవచ్చు, లేదా నాలో డైరెక్ట్గా మీరు అరకుకు వెళ్ళి అరకులో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు బొర్రా కేవ్స్ అయితే చూడవచ్చు. ప్రజెంట్ నేను అరకు అయితే వెళ్తున్నాను, ఎందుకంటే అరకులోనే ఎక్కువ చూడవలసిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో నాకు సాధ్యమైనంత వరకు 1 dayలో నేను ఈ ట్రిప్ కవర్ చేయాలనే ఉద్దేశంతో మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా అరకులో ఉన్నాయని అరకుకి అయితే వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఈ బొర్రా కేవ్స్ అలాగే ప్లాంటేషన్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు ముందుగా రూమ్స్ అవి బుక్ చేసుకోవాలి అనుకుంటే మనకు అరకులో ఏపీ టూరిజం సంబంధించిన గెస్ట్ హౌస్ అయితే ఉన్నాయి. మీరు అక్కడ రూమ్స్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు. సాటర్డే సండే తప్ప మిగతా రోజులు మీకు 1000 rupees ఉంటుంది రూమ్కి. ఒకవేళ మీరు సండే కానీ సాటర్డే కానీ వెళ్ళాలనుకుంటే మీకు రూమ్ ప్రైస్ అనేది 1300-1500 వరకు ఉంటుంది. ఒక్కొక్క రూమ్లో మీరు 4 members వరకు అడ్జస్ట్ అయితే అవ్వచ్చు. మనకు కనిపిస్తున్నవన్నీ కూడా కాఫీ ప్లాంట్కి సంబంధించిన తోటలండి. ఇవన్నీ కూడా మీకు వచ్చేటప్పుడు ఇక్కడ దిగి ఈ ప్లాంటేషన్ అంతా కూడా చూసుకోవచ్చు. మనం అరకు దగ్గరలో అయితే ఉన్నామండి. చూడండి, మనకి ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా టెంట్ హౌసెస్ అండి. ఒకవేళ మీకు బడ్జెట్లో టెంట్లో ఎంజాయ్ చేయాలనుకుంటే మీకు 500 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఒక్కొక్క టెంట్లో మీరు 3 members అయితే అడ్జస్ట్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న అన్నీ కూడా రెంటల్ టెంట్స్. మీరు టెంట్ కావాలనుకుంటే పట్టుకుని వెళ్ళి వేసుకోవచ్చు. ఒకవేళ మీకు టెంట్ లేనట్లయితే వాళ్ళే ప్రొవైడ్ చేసి ఒక పవర్ సాకెట్ అలాగే బల్బు కూడా ఇస్తారండి.
మీరు ఏదైనా డివైస్ ఛార్జ్ చేసుకోవాలన్నా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం చలి అయితే ఎక్కువగా ఉంది. ఒకవేళ చలికి తట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టెంట్స్లో ఉండకండి. అలాగే మనకు అరకు స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు అరకు సంబంధించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయితే ఉందండి. ఇవన్నీ కూడా మనకు కాలేజీకి సంబంధించిన బిల్డింగ్స్ అండి. ఇక్కడ నుంచి మనకు ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళినట్లయితే మనకు అరకు బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోవచ్చు. ప్రజెంట్ మార్నింగ్ టైం వచ్చేసి 8:45 అయితే ప్రజెంట్ అయితే నాకు టైం పట్టింది. ఇంకా అరకు బస్ స్టాండ్ దగ్గరికి అయితే ఇంకా వెళ్ళలేదండి. ప్రజెంట్ మనం అరకు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాం. ప్రజెంట్ మనకు టైం మార్నింగ్ 9 o'clock అయితే ఉంది. మనకు 4 hours అయితే జర్నీ అయితే పట్టింది. ఒకవేళ మీరు బస్ జర్నీ చేయాలనుకుంటే రైట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు అరకు సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాం. థ్యాంక్ యూ.